దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఈ ఉదయకాల ప్రార్థన సమయానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానము 68వ కీర్తన 19వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఆమెన్. పిల్లరా, దేవుని వాక్యంలో మనకు ఈ ఉదయకాశంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటనంటే, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. పిల్లరా, ఈ రోజు వరకు ప్రతి దినము దేవుడే మన యొక్క ప్రతి భారము భరిస్తూ వచ్చాడు. ఇంతవరకు మన భారం భరించిన దేవుడు ఇక మీదట కూడా మన భారము భరిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు మన భారమును భరించుటకు మనము చేయాల్సిన పనులు ఏంటి అని దేవుని వాక్యాన్ని బట్టి మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే మీకు ఒక ఉదాహరణ చెప్తాను పిల్లారా. ఎడారి ప్రాంతాల్లో వ్యాపారస్తులు వారి యొక్క సామాగ్రి అంతటినీ ఆ ఎడారి ప్రాంతంలో నడవటము మోయటము చాలా కష్టం గనక ఒంటెల్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. పిల్లరా, ఎడారుల్లో మంచి బరువులు మోస్తూ చక్కటి ప్రయాణాన్ని సాగించాలంటే పిల్లరా ఏదన్నా జంతువు ఉందయ్యా అంటే అది ఒంటికి మాత్రమే సాధ్యం. అందుకని ఎడారి ఓడ అని కూడా దాన్ని పిలుస్తారు. పిల్లరా, ఎడారి ఓడగా పిలువబడుతున్నటువంటి ఒంటి ప్రయాణం చేస్తున్నప్పుడు దాని మీద ఉన్నటువంటి బరువులు ఒకవేళ అది మొయ్యలేక ఒకవేళ దాని బరువు చాలా భారం ఎక్కువైపోయి మొయ్యశక్యం కానప్పుడు ఆ ఒంటి ఒక పద్ధతిని ఉపయోగిస్తుంది. తన మీద ఎంత బరువైన ఉన్ని అది మొయ్యగలిగినంత వరకు మోస్తూ ఆ ఎడారి ప్రాంతంలో నడుస్తూ వెళ్తుంది. ఇంకా తను మొయ్యలేక ఒక అడుగు కూడా ఇంకా తాను ముందుకు వేయలేని పరిస్థితి వచ్చినప్పుడు తన ముందున్న రెండు కాళ్ళు వెంటనే ఉంచి మోకరిస్తుంది. పిల్లారా, ఎప్పుడైతే అది మోకరిస్తుందో యజమాని వెంటనే దాని మీద ఉన్నటువంటి బరువంతా తీసి గబగబా దించి పక్కన పెట్టేస్తాడు. పిల్లలు గమనించండి, అది ఎప్పుడైతే మోకాళ్ళ మీదకి ఎప్పుడైతే వంగుతుందో మోకాళ్ళ మీద ఎప్పుడైతే అది పడుతుందో యజమానికి అర్థమైపోతుంది ఏమనంటే ఇంక ఇది బరువు మొయ్యలేకపోతూ ఉందని. పిల్లరా, మన దేవుడు మనకు చెప్తున్న ప్రతి మాటను మనం ఆలోచన చేస్తే ఒకవేళ కుటుంబ జీవితాల్లో వ్యాపారాల్లో పిల్లరా చదువులైనా ఉద్యోగాలైనా కొన్ని రకాలైనటువంటి భారాలు మన మీద సహజంగా పడుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో ఆర్థికంగా చాలా భారంగా మనం నలిగిపోతూ ఉంటాం. ఆరోగ్య పరిస్థితుల్లో కూడా చాలా భారంగా మన మీద పడిపోతూ ఉంటాయి. పిల్లరా, కొన్ని సందర్భాల్లో కొన్ని బాధ్యతలు మన మీద భారంగా పడుతూ ఉంటాయి. ఎలాంటి పరిస్థితులైనా ఒకవేళ నువ్వు మొయ్యలేకపోతే భరించలేకపోతే నువ్వు తట్టుకోలేకపోతే ఇంకా నీ వల్ల కావటం లేదంటే పిల్లరా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని సందులో వెంటనే మోకరించి ప్రార్థన చేయటము. దేవుడు ఈ మాట చెప్తున్నాడు. పిల్లరా, ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను దేవుడు చెప్తున్నాడు. అనుదినము మన భారం భరిస్తున్న దేవుడు ఈ రోజు వరకు అనేక సందర్భాల్లో నీ మీదకి వచ్చిన భారం నీ బాధ్యతలని దేవుడే నెరవేరుస్తూ వచ్చాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నీ ప్రతి భారమును దేవుడే భరించబోతున్నాడు. పిల్లరా, అధైర్యపడబాకండి, దిగులు పడబాకండి, భయపడబాకండి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ రోజు వరకు మన భారం భరించిన దేవుడు ఇక ముందుకు కూడా దేవుడు మన భారాన్ని భరించబోతున్నాడు. కాబట్టి ఒంటి తన భారం భరించినప్పుడు ఏ రీతిగా అయితే మోకాళ్ళ మీద పడుతుందో అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో మోకాటి ప్రార్థన అనుభవంలోకి మనం వచ్చినప్పుడు మన ప్రతి సమస్య యేసుక్రీస్తు నామములో తీర్చబడుతుంది. కాబట్టి ధైర్యంగా ఉందాము. మన భారం భరించుచున్న దేవుని వద్దకు వచ్చి పిల్లల మోకరించి మన ప్రతి భారము ఆయన మీద మోపుదాం. యెహోవా మీద నీ భారం మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆమెన్. కాబట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. మన ప్రతి భారం భరిస్తున్న దేవునికి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ప్రతి భారము దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.
పరమ తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామ ఘనతలో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ నడిపింపులో, ఆత్మీయమైన కుటుంబాలతో సకల పరిశుద్ధులతో ఏకీభవించి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించుకునే కృపను, ప్రార్థనలో ఏకీభవించే ధన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. పరమ తండ్రి, ఈ దినమంతా దయగలిన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధి మాకు తోడు రాని ఎడల ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీల్లేదు. ఆరోగ్యకరమైన మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి. మంచి ఆరోగ్యాలతో, కృపాక్షేమములతో మమ్మల్ని నింపమని వేడుకొనుచున్నాను. ఈ దినమంతా బిడ్డల యొక్క చదువుల్లో మీరు తోడుగా ఉండండి. శ్రేష్టమైన జ్ఞానమును, జ్ఞాపశక్తినిచ్చి ప్రతి సబ్జెక్ట్ని అర్థం చేసుకోగలిగిన కృపను అయ్యా అట్టి ధన్యతను బిడ్డలకు అనుగ్రహించండి. ఉద్యోగాలు లేని బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను. దయతో తండ్రి, బిడ్డలకి వారి యొక్క చదువులకు తగ్గట్టు, జ్ఞానముకు తగ్గట్టు, బలముకు తగ్గట్టు వారికి మంచి ఉద్యోగాలు మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఉద్యోగాలు చేసుకుంటున్నవారు హ్యాపీగా డ్యూటీలు చేసుకోగలిగిన కృపదయచేయమని వేడుకొనుచున్నాను. పరమ తండ్రి, బిడ్డల యొక్క ప్రతి అవసరత, అక్కర్లన్నీ తీర్చమని వేడుకొనుచున్నాను. నీ బిడ్డలు చేసిన వ్యాపారాల్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. మంచి లాభాలు ప్రభువా ఈ దినము బిడ్డలు చూచుటకు సహాయము చేయమని వేడుకొనుచున్నాను. పరమ తండ్రి, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. బిడ్డల యొక్క నాయన వివాహాల కొరకు మంచి బిడ్డలను ప్రభువా వారి జీవిత భాగస్వాములుగా బిడ్డలు పొందుకోవటానికి సహాయం చేయండి. సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. చక్కటి గర్భఫలాలను బిడ్డలకు అనుగ్రహించండి. ఎసే గర్భంతున్న వారికి సుఖమైన పరిస్థితిని మీరు కలుగ చేయమడుకునుచున్నాను. భార్యాభర్తల మధ్య ఐక్యతను, సఖ్యతను, ప్రేమను కలుగు చేయండి. దుఃఖ సాగర్లో ఉన్నటువంటి కుటుంబాలని మీరు ఓదార్చమని వేడుకొనుచున్నాను. యేసయ్యా, అప్పులతో నాయన ఇబ్బందులు పడుతున్న బిడ్డల విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆర్థికంగా బిడ్డల మీద ఉన్నటువంటి ప్రతి విధమైన రుణ వారపు కాడులు యేసు నామములో విరగ్గొట్టబడునుగాక. ఆర్థిక దారిద్ర్యము బిడ్డలని, కుటుంబాలను విడిచిపోవునుగాక ప్రార్థిస్తున్నాను. బిడ్డలకి రావలసిన డబ్బులైతేనేమి, బిడ్డలు కట్టవలసిన డబ్బులైతేమి అయ్యా, శాశ్వతమైన విడుదల బిడ్డలకి మీరు కలుగు చేయమని వేడుకొనుచున్నాను. మా ప్రియులు తండ్రి, చెరువులు చేసుకుంటూ, చేపల చెరువులు, రొయ్యలు చెరువులు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. దేవా, మంచి గిట్టుబాటు రేట్లను బిడ్డలకు అనుగ్రహించండి. మంచి గ్రోతింగ్ టన్నేజీని బిడ్డలకి ఇవ్వండి ప్రభువా. మంచి లాభప్రాప్తితో బిడ్డలను మీరు నింపమని వేడుకొనుచున్నాను. నిశ్చయముగా బిడ్డలను మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను. పరమ తండ్రి, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యాలు మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను. షుగర్ని, బీపీని, థైరాయిడ్ని, గ్యాస్ ట్రబుల్, కాలు నొప్పులు, అరికాల మంటలు, వెన్నెముక సమస్యతో, కంటి సమస్యలు, పంటి సమస్యలు, ఎస్ఐ గుండె సమస్యలు, క్యాన్సర్ సమస్యలతో, ఆయా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే తండ్రి, మీ ప్రశస్తమైన రక్తం బిడ్డల మీద ప్రోక్షిస్తున్నాను. తండ్రి, మీరు పొందిన దెబ్బల ద్వారా మా స్వస్థత కలుగుతుంది. ఏ బలహీనత ఉన్నా శరీరములో యేసు నామములో ప్రతి బలహీనత నుంచి విడుదల పొందమని వేడుకొనుచున్నాను. యేసు రక్తం బిడ్డల మీద ప్రోక్షిస్తున్నాను. ఇప్పుడు విడుదల కలగమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసయ్యా, బిడ్డలకి సొంత గృహాలు మీరు అనుగ్రహించండి. నా కుదులున్న బంగారాలు విడిపించుకోగలిగిన కృప దయచేయండి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాను. వాహనాలు తోలుతున్నప్పుడు క్షేమకరమైన ప్రయాణాలు బిడ్డలకు అనుగ్రహించండి. బిడ్డల యొక్క పాడి పంటలను మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలందరినీ మీరు దీవించమని వేడుకొనుచున్నాను. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, పెద్దలు, వృద్ధుల వరకు మంచి ఆరోగ్యాలు ప్రసాదించండి. మనశ్శాంతిని ప్రకటిస్తున్నాను తండ్రి, నెమ్మదిని ప్రకటిస్తున్నానయ్యా. కృప చూపించి మీ నామని ఘనపరచుకోమని వేడుకొనుచున్నాను. నీ కృపలో, నీ దయలో దినదినం బలాభివృద్ధి చెందుటకు సహాయం చేయండి. వేటి కొరకే కనిపెడుతున్నారో, ప్రార్థిస్తున్నారో, నిరీక్షిస్తున్నారో వారు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు యేసు నామములో బిడ్డల జీవితాల్లో జరుగునుగాక. యేసు నామములో బిడ్డల జీవితాలు ముయ్యబడిన ద్వారాలు తెరబడునుగాక. బిడ్డల కొరకే మీరు గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత కార్యాలు యేసు నామములో మీరు చేయుదురుగాక. తండ్రి, క్రీస్తు యేసు మహిమైశ్వరంలో బిడ్డల యొక్క ప్రతి అవసరాన్ని మీరు తీర్చబోతున్నందుకు స్తోత్రాలు.
మీ కృపకు, ప్రసన్నతకు, ప్రత్యక్షతకు బిడ్డలను అప్పగించుకుంటున్నాను. నీ బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తం చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నామములో అగ్ని కంచి వేస్తున్నాను. ఏ శోధన, ఏ రూపంలో, ఏ రీతిగా రాకుండా ఈ దినమంతా మీ సన్నిధి తోడుగుంచి ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా వర్ధిల్ల చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని, దీని ఆశీర్వాదాలతో నింపమని సర్వశక్తిగలిగిన యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్య సహవాసం చేరిన మనకును, సకల పరిశుద్ధులకును, ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడికి, వారి కుటుంబాలకి సదాకాలము ప్రభు ప్రసన్నత తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. God bless you.